పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొత్త సంవత్సరంలో త్వరలో ఎంటర్ కాబోతున్నాం. నూతన సంవత్సరం అంటే నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నామంటే కోటి ఆశలు. కొత్త సంవత్సరం ఎప్పుడు కూడా వసంత ఋతువులో వస్తుంది. అంటే కొత్త సంవత్సరంతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంతం అంటే ఏమిటి? మొత్తం చిగురించడం, చెట్లు చిగురిస్తూ ఉంటాయి అంటే కొత్త కొత్త ఆశలు. అలానే నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ సంవత్సరం నా ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలని కోరుకుంటుంది. అయితే సంక్షిప్తంగా 12 రాసులు వారి యొక్క ఆదాయ వ్యయాలు, వారి యొక్క రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది కేవలం ప్రాథమికమైన సమాచారం మాత్రమే. మనకు పూర్తి జాతకం కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఆస్ట్రాలజీని సంప్రదించి పూర్తి జాతక విశ్లేషణ చేయించుకోండి. ఇక్కడ మనకు మేషరాశి వారిని కనుక తీసుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు, పైగా వీళ్ళకి ఏలినాటి శని. ఇంకా 5 పూజిస్తే 7 అవమానిస్తారు అంటే రాజపూజ్యం 5, అవమానం 7. అలానే వృషభ రాశి వారిని కనుక తీసుకుంటే 11 ఆదాయం, 5 వ్యయం. 1 పూజిస్తే 3 అవమానిస్తూ ఉంటారు. మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి 14 ఆదాయం ఉంటే 2 వ్యయం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి ఆదాయం. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలే ఖర్చు పెడుతూ ఉంటారు. అలానే 4 పూజిస్తూ ఉంటే 3 అవమానిస్తూ ఉంటారు. పర్వాలేదు, ఇది కూడా ఒకటి ప్లస్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, 2 వ్యయం. ఇది వీరికి కూడా బాగుంది. 7 పూజిస్తూ ఉంటే 3 అవమానిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు +4 ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద ఇబ్బంది లేదు. సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే 11 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు. 11 ఆదాయము, 11 వ్యయము. 3 పూజిస్తూ ఉంటే అంటే రాజపూజ్యం 3 అయితే అవమానం 6 అవుతుంది. కన్యా రాశి వారికి 14 ఆదాయం ఉంటే 2 వ్యయం ఉంటుంది. 6 పూజిస్తుంటే 6 అవమానిస్తూ ఉంటారు అంటే రాజపూజ్యం 6, అవమానం 6. వృశ్చిక రాశి వారికి అయితే ఆదాయం 2, వ్యయం 14. 5 పూజిస్తుంటే 2 అవమానిస్తూ ఉంటారు. రాజపూజ్యం బాగుంది, గౌరవం బాగుంది, కానీ ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ధనుర్రాశి వారికి అయితే ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి ఇది కొంచెం అంటే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నప్పటికీ అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మకర రాశి వారికి అయితే ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి అయితే వీరికి కూడా ఆదాయం 8, వ్యయం 14. వీరు కొద్దిగా బెటర్. ఎలాగంటే మకర రాశి వారితో పోలిస్తే వీరికి 7 పూజిస్తూ ఉంటే వీరిని 5 అవమానిస్తూ ఉంటారు అంటే రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారిని కనుక తీసుకుంటే ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నప్పటికీ కొద్దిగా గౌరవించే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉన్నారు. ఇవి 12 రాసుల వారికి సంబంధించినటువంటి రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారము. శుభం.